కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం. ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే. ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై. చూడరిగా ఏమైందంట అసలు యాక్చువల్గా అరవింద్ కుమార్ ఈ రేస్ పోతుందో అసలు ప్రపంచంలో పెద్ద రేసు అని చెప్పేసి కారు ఆడికి పోయి కారు రేసు చూస్తందుకు పోతే 2 లక్షల రూపాయలు టికెట్ దానికి, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు టికెట్లు దానికి. అయితే ఇది పోతుంది మొత్తం పోవడం వల్ల మొత్తం నష్టమైంది అని చెప్పేసి అన్నాడు కదా కేటీఆర్ కానీ తర్వాత వీళ్ళందరూ కానీ బ్యాచ్ అంతా. అసలు కారణం ఏంటంట అంటే 53 కోట్ల రూపాయలు కేటీఆరే తీసుకున్నాడు, కేటీఆర్ ఈమెంటనే ఇచ్చిన అని చెప్పేసి అరవింద్ కుమార్ ఇప్పుడు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దేనని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ చెప్తేనే ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులు 53 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు ఫార్ములా ఈ రేస్ కు బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చినందున వివరణ ఇవ్వాలని అరవింద్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తే అరవింద్ ఏం చెప్పిండట, నేను కాదు ఇగో ఈ పెద్ద మనిషి నేను ఏమంటే నేను ఇచ్చినా లేకపోతే నేనెందుకు ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు.